మున్సిపల్ కార్మికుల ఐక్యత ఇవ్వాలి. మున్సిపల్ కార్మికుల కనీస వేతనం 19,500 ఇవ్వాలి. కనీస వేతనం 19,500 ఈరోజు లేబర్ కమిషనర్ దగ్గర బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTUకు లేబర్ కమిషనర్ గారి సమక్షంలో నిజామాబాద్ కార్పొరేషన్తో చర్చలు జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సర కాలం నుండి ప్రతి నెలలో ఒకసారి చర్చలు జరుగుతున్నాయి. మేము అన్ని ఇతర మున్సిపాలిటీల్లో జరిగినటువంటి జీవోలను మరి చూపించడం, ఇవన్నిటి మీద డిస్కషన్ చేయడం, మేము అధికారులతో మాట్లాడతాం, కలెక్టర్ గారితో మాట్లాడతామని అధికారులు అంటే కావాలని మున్సిపల్ కార్మికులని నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖమ్మం, సూర్యాపేట, ఇతర కార్పొరేషన్లలో ఏదైతే మున్సిపాలిటీలో ఫైనాన్షియల్ అంటే ఆర్థిక మరి పరిపుష్టి ఉంటుందో అక్కడ తగిన నిధులు ఉంటాయో మున్సిపల్ యాక్ట్ ప్రకారము మరి 100కి అంటే 100 రూపాయల ఆదాయం ఉంటే 40 రూపాయలు ఖర్చు పెట్టవచ్చు అనేది మున్సిపల్ చట్టం చెప్తుంది. మరి వాళ్ళ నిజామాబాద్ మున్సిపల్ కార్మికులు వాటర్ సప్లైలో అట్లాగే విధంగా శానిటేషన్ జవాన్లు మరి ఉన్నత విద్యావంతులుగా ఉన్నారు. ఇందులో అనేక టెక్నీషియన్స్ ఉన్నారు. వీళ్ళకి అందరినీ కూడా లేబర్ కిందకి ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. కాబట్టి గత సంవత్సర కాలంగా మేము ఆ ప్రభుత్వానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న కమిషనర్లకి వచ్చిన ఇప్పటికీ 3వ కమిషనరు కాబట్టి మేము సమ్మె నోటీస్ ఇస్తే ఆ సమ్మె నోటీస్ మీద స్పందించి లేబర్ డిపార్ట్మెంట్ DCL గారు లేదు చర్చలు జరపండి అని చెప్పి గత సంవత్సర కాలంగా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కాబట్టి కనీస వేతనాల్ని మరి ప్రకటించి కార్మికులకి న్యాయం చేయకపోతే మరి రాబోయే రోజులలో జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాలకి మున్సిపల్ కార్పొరేషనే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తూ ఉన్నాం.